టాప్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేడు పావని. ఇకపై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతి వారం నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. లబ్ధిదారులు వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని రామగుండం పర్యటనలో అన్నారు. ఇక స్థానికంగా 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. కాగా ఇప్పటి వరకు నిధుల లభ్యతను బట్టి సోమవారం రోజున ఇందిరమ్మ ఇళ్ల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 503 స్పెషల్ బస్సులు 10 రోజుల పాటు నడపనున్నారు. డిపోల వారీగా సంగారెడ్డి 103, నారాయణఖేడ్ 112, జహీరాబాద్ 52, మెదక్ 26, నర్సాపూర్ 29, గజ్వేల్, ప్రజ్ఞాపూర్ 63, దుబ్బాక 23, సిద్దిపేట 95 బస్సులు నడపనున్నారు. ఆయా బస్సులు శుక్రవారం నుంచి మొదలైనప్పటికీ దశల వారీగా సర్వీసులు పెంచనున్నారు. ఈ నెల 11, 12, 13, 16 నుంచి 20 వరకు నడుస్తాయి. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మందుమూల శ్రీ 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 సోమేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ పరిసరాలు స్వామివారి నామస్మరణతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతికి సొంతూలకు వెళ్తున్న వారితో రోడ్లన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడతో సహా ఇతర ప్రధాన నగరాల నుంచి ప్రజలు తమ ఊళ్లకు వెళ్లేందుకు వస్తుండటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో నిండిపోయాయి. ఇక కొందరైతే బ్లాబ్లా సహా ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ పెద్ద పండుగకు బయలుదేరుతున్నారు. సెలవు రోజు కావడంతో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేల సంఖ్యలో తరలి రావడంతో గద్దెల లోపలికి భక్తుల అనుమతిని పోలీసులు నిలిపివేశారు. గ్రిల్స్ బయట నుంచే దర్శనాలు జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తుండటంతో పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జంపన్న వాగు వద్ద తప్పిపోయిన ఓ పాపను మంత్రి సీతక్క చేరవేసి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పంపించారు. ఇది వాటి టాప్ తెలంగాణ న్యూస్. రేపటి టాప్ తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.